ఇది ఎలాగంటేనండి, ట్రోల్స్ చేసేవాళ్ళు అలా చేస్తూనే ఉంటారండి. ఆ ట్రోల్స్ ఎవరు చేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. కానీ ఇక్కడ నేననేది ఏంటంటే, ఆయన చిరంజీవి గారు ఒక 90లోనే 1990 ఆ టైంలో చూస్తేనే మనకి ఫస్ట్ 10,00,00,000 కలెక్ట్ చేసిన సినిమాలు, ఫస్ట్ 20,00,00,000 కలెక్ట్ చేసిన సినిమాలు, ఫస్ట్ 30,00,00,000, 40,00,00,000 కలెక్ట్ చేసిన సినిమాలు ఆయన ద్వారానే వచ్చినాయి. అప్పుడు ఎవరున్నారని అన్ని కోట్లు వచ్చినాయండి? ఇప్పుడు ఏంటంటే వెంకటేష్ గారు కేవలం 8 నిమిషాలు ఉన్నారు సినిమాలో. అంటే సెకండ్ హాఫ్ లో 40 నిమిషాల తర్వాత నుంచి వస్తారు. దానికోసం ఏంటంటే వెంకటేష్ గారి వల్లే ఆడింది అని అంటే, చిరంజీవి గారు ఏమీ లేదా? చిరంజీవి గారికి ఏమి నటించడమే చేత కదా, లేకపోతే ఆయన ఫైట్ చేయలేరా, డాన్స్ చేయలేరా? ఇప్పుడు మీసాల పిల్ల అనేది 125 మిలియన్ వ్యూస్ తో వెళ్ళింది. 125 మిలియన్ వ్యూస్ తో వెళ్ళడానికి ఎవరున్నారండి అందులో? చిరంజీవి గారు కదా? లేకపోతే హుక్ స్టెప్ అనేది అంత ఫేమస్ అయింది, అందులో డాన్స్ చేసింది ఎవరండి? చిరంజీవి గారు కదా? ఆ చేతగాని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హీరో ఏంటంటే డిజాస్టర్ గా కూర్చుని ఉంది. తర్వాత ఏంటంటే పాత వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదు, లేకపోతే రజనీకాంత్ చూసి ఎలా చేశాడో, చిరంజీవి గారు ఎలా చేస్తున్నారో, అసలు పిల్లల్ని హీరోయిన్లుగా పెట్టి యాక్ట్ చేస్తున్నారు అనేది చాలా మంది అంటారండి. అవి మనం పట్టించుకోకలే. ట్రోల్ చేసేవాడు ఎప్పుడు ఏదో ఒక ట్రోల్ ఆడికి మెటీరియల్ ఉంటానే ఉంటది. అలాగా ప్రతి హీరోని చేయాలంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ ట్రోల్ చేయొచ్చండి మిగిలిన హీరోలు చేయాలంటే. ఆయన ఇంకా 70 ఏళ్ళు వచ్చినా సరే అంత కుర్రాళ్ళ ఉండి ఆయన ఎప్పటికీ కష్టపడి, అంటే మామూలుగా లేచి కూర్చోవడానికి ఇబ్బంది పడే హీరోలు, కనీసం ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన ఎంతో పాన్ ఇండియన్ స్టార్, కనీసం ఆయన పరిగెట్టలేడు, ఒక డాన్స్ స్టెప్ అందంగా చేయలేడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నాడు, ఆయన ఇప్పటికీ డాన్స్ చేయలేకపోతున్నారు ఇంకాను. కానీ చిరంజీవి గారు కేవలం ఆయన అభిమానుల కోసం ఆయన అంత ఇదయ్యి అన్ని స్టెప్స్ వేసి అంత గ్రేస్ తోటి, గొప్ప గ్రేస్ తో డాన్స్ చేసి ప్రజలను అలరించడం అనేది ఆయన గొప్పతనం. ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నంత మాత్రాన్ని మనం వాళ్ళని పట్టించుకోకలేదండి. అల్టిమేట్ గా ఎంతమంది ట్రోల్ చేస్తే ఆయన అన్ని గొప్ప విజయాలు సాధిస్తారు, అది మనం ప్రత్యేకంగా పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆయన ట్రోల్ చేస్తానే ఉన్నారు, చేస్తానే ఉండగానే పద్మభూషణ్ అయ్యారు, ట్రోల్ చేస్తానే ఉండగానే గిన్నిస్ బుక్ ఎక్కారు, ట్రోల్ చేస్తానే ఉండగానే పద్మ విభూషణ్ అయ్యారు, ట్రోల్ చేస్తుండగానే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెగారు. ఆయన ఆయన స్థాయిని ఎవరో మాట్లాడడానికి సరిపారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ట్రోల్ చేసేవాళ్ళు అలాగ అనాలి తప్ప ఆయన ఇలా చూడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఆయన అక్కడ ఉన్న స్థితిని ట్రోల్ చేసినా ఆయనకి ఏం కాదు. ఆయన ఆయన పద్ధతులు ఆయన చేసుకుంటానే వెళ్తారు, ప్రజలకు సేవలు చేసుకుంటానే వెళ్తారు.